ముందుగా 8-10 గంటలన్నా రాజ్మా గింజలను నీళ్ళల్లో నానపెట్టుకోవాలి. ఆ నానపెట్టిన గింజల్ని చిన్న సైజు ప్రెషర్ కుక్కర్లో వాటిని పోసి నీళ్లతో ఉడికించకుండా టమోటా పేస్ట్, కొద్దిగా నీరు పోసేసి అలా ఉడికిస్తాం. వాటిని పక్కన పెట్టుకుంటాం. మరొక చిన్న సైజు ప్రెషర్ కుక్కర్లో వెజిటబుల్ ముక్కలు ఉడికించుకోవడానికి ముందు తాలింపు వేస్తున్నాం. ఆవాలు, జీలకర్ర ఈ రెండు ద్వారగా వేగిన తర్వాత అందులో ఇంగువ పొడి కొద్దిగా వేసేసాం. టమోటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, సొరకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు, బీరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు ఇవన్నీ ఒకసారి అట్లా కలిపేసి పాలు పోసి ఈ వెజిటబుల్ ముక్కలన్నిటిని కుక్కర్లో మూత పెట్టేసి ఉడికించాలి. ఫైనల్ గా కర్రీ చేయడానికి ఆ ఉడికించిన రాజ్మా గింజలు తీసుకొచ్చి ఈ వెజిటబుల్ ముక్కల్లో వేసేసి మంట కొద్దిగా పెంచి ఒక 4-5 నిమిషాలు అట్లా కలపాలి. అందులో కూరల పొడి వేసేసి ఉంచుతాం పొయ్యి మీద. నిమ్మరసం, ఉప్పు లేని లోటు లేకుండా కొబ్బరి తురం వేసేసి 4-5 నిమిషాలు అట్లా మగ్గనిస్తే చాలు. చాలా హెల్దీ న్యాచురోపతి రాజ్మా స్పెషల్ వెజ్ కర్రీ సిద్ధమైంది.